ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని చెప్పాను. యేసు తన శిష్యులకు కనిపించడం. ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరూ ఒకే చోట సమావేశమై ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచుని, మీకు శాంతి కలుగును గాక అని అన్నాడు. ఇలా అన్నాక అందరూ ఆయన తన చేతుల్ని పక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూశాక శిష్యులు చాలా ఆనందం కలిగింది. యేసు మళ్ళీ, మీకు శాంతి కలుగుగాక, తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అన్నాడు. ఇలా అన్నాక పవిత్రాత్మను పొందండి అని వాళ్ళపై ఊదాడు. ఆ తర్వాత మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి, మీరు ఎవరి పాపాలు క్షమింపకపోతే వారి పాపాలు క్షమింపబడవు అని వాళ్ళతో అన్నాడు. తోమా యేసును చూడడం. యేసు వచ్చినప్పుడు 12గులో ఒకడైన తోమా శిష్యులు లేడు. ఇతన్ని దిదుము అని పిలిచేవాళ్ళు. మిగతా శిష్యులు తోమాతో, మేము ప్రభువును చూశాము అని అన్నారు. కానీ తోమా, నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాన్ని చూసి వాటిని చేతులతో తాకి ఆయన పక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన నమ్ముతాను అని అన్నాడు. 1 వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక ఇంట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసివేసి ఉన్న యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిల్చొని, మీకు శాంతి కలుగును గాక అని అన్నాడు. యేసు తోమాతో, నా చేతులు చూడు, నీ వేళ్లతో వాటిని తాకు, నా పక్క భాగంపై నీ చేతులను ఉంచు, ఇక అనుమానించకు అని అన్నాడు. తోమా ఆయనతో, దేవా, నా ప్రభు అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, నన్ను చూశావు కనుక నమ్మావు, నన్ను చూడకుండా విశ్వసించే వాళ్ళు ధన్యులు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.